నా పల్స్ రేట్ ఏమో ఫస్ట్ టైం కంట్రోల్ తప్పిందే నా జిందగీలోనే ఫస్ట్ టైం సన్ రైజ్ వచ్చిందే నీ వల్లే ఫస్ట్ టైం నా లైఫ్ నచ్చిందే దెబ్బకి పోయే పోయే నా మైండ్ పాగలైపోయే దెబ్బకి పోయే పోయే నిన్నలే కలవైపోయే దెబ్బకి పోయే పోయే దిల్ మే తక్ తక్ మొదలాయే దెబ్బకి పోయే పోయే నా జన్మ ధన్యమైపోయే హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు జిల్ జిల్ జిగా వచ్చేసింది ఖమ్మంలో ఉన్న మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే సో నిజంగా ఉమెన్స్ కాలేజ్ అంటే ఉమెన్స్ కాలేజ్ లాగే ఉంది. ఇక్కడ అందరినీ గర్ల్స్ చూస్తుంటే యు నో వాట్ నాకు మాటలు రావట్లేదు. అయితే మాట్లాడుతూ వీళ్ళ చూపులు నా వీపుకు తగులుతున్నాయి. ఓకే రైట్. సో ఇక లేట్ చేయకుండా ఇక్కడ ఇంతమంది గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, అందమైన బామలు ముట్టుకుంటే మార్చిపోయే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే నాగార్జున ఎప్పుడు వచ్చారు మన షోకి? అంటే ఎంతమంది అమ్మాయిని చూడగానే నా గుండె జారి గల్లంత అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మనం ఫస్ట్ గా ఈరోజు టాస్క్ వెళ్ళిపోతున్నాం. ఏమంటారు? ఓకేనా? సుమైపోతుంది. ఓకే రైట్. సో మరి ఇప్పుడు వీళ్ళ మధ్య సరదాగా కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం అనుకున్నాం. సో గర్ల్స్ ఫ్రమ్ సిరి టీమ్ అండ్ నితిన్ టీమ్. యాక్చువల్ గా ఇక్కడ అందరూ గర్ల్సే ఉన్నారు కాబట్టి డివైడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన ఇద్దరం కొట్టుకుంటాం, నాకు అమ్మాయి కావాలి, మీకు అమ్మాయి కావాలి, అమ్మాయి కావాలని. సో మరి రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ సిరి టీమ్ గర్ల్స్. ఏది వాళ్ళే గుసగుసలు ఆడుకుంటున్నారు. అది సిరి టీమ్ గర్ల్స్ అంటే అలా ఉంటారు. అవునా? లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్. ఓకే రైట్. ఆవేశంలో ఉన్నాం కాబట్టి ఇక ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా టాస్ చేయడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. క్రేజీ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. మీ టీం నుంచి క్రేజీ గర్ల్స్ చాలా డిఫరెంట్ గా వచ్చారు ఇట్లా అనుకుంటా. ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ అండ్ లవ్లీ గర్ల్స్. ఓకే సో మరి నా టీం గర్ల్స్ వచ్చేసారు అండ్ సిరి టీం గర్ల్స్ వచ్చేసారు. ఇంకెందుకు ఆలస్యం, మా చేతిలో ఏమున్నాయో తెలుసా? అబ్రా కదా అబ్రా. మ్యాజిక్ మీకే సెట్ అండి. మ్యాజిక్ చేసే వాళ్ళు ఇట్లే పూలు వేసుకొని వస్తారు. ఇప్పుడు ఇట్లా చేయి. ఓకే సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్, యాక్చువల్ గా ఇక్కడ నలుగురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ కోటాలో వీళ్ళకి ఇచ్చేద్దాం ఫస్ట్ టాస్క్ లో. మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి క్రేజీ గర్ల్స్ రెడీగా ఉన్నారు. హాయ్ హాయ్. నీ పేరు? పూజ. పూజ, నీకు వచ్చిన టాస్క్ ఏం తెలుసా? డాన్స్ చేయాలి. చేస్తావు? మరి మరి నా టీం నుంచి పూజ డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది. 3, 2, 1 గో. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ, నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. అయిపోయి దేవుడా చూపించు తినేళ్ళు ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కనక. ఎవ్వరికి దొరకం. ఈ పూజ ఈ రోజు టాస్క్ చాలా బాగా చేసింది. నా నిమ్మకాయతో మంత్రించారు నేను, అందుకే అంతా రెచ్చిపోయావు. మరి పూజ పెర్ఫార్మెన్స్ చూసి మీకు ఎలా అనిపించింది? మరి మా గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఆ లవ్లీ గర్ల్ ఎవరు? ఓకే రైట్. సో నీ పేరు? రేణుక. సో రేణుక, సో టాస్క్ ఏంటో చూద్దామా? ఓకే చూద్దాం. ఓకే సో ఇక్కడ కూడా కాపీయా? ఇదేమైనా ఎగ్జామ్ అనుకుంటున్నావా కాపీ కొట్టడానికి? సో రేణుక, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే చాలా డిఫరెంట్ టాస్క్ అన్నమాట. నీకు రే చీకటి, నీకు కొత్తగా పెళ్ళైంది, మీ భర్తకు నీకు రే చీకటి అని తెలియదు.
సో నువ్వు మీ భర్త ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తాడు. సో 6 అవ్వగానే నీకు గంట కొట్టినట్లుగా నీకు కనిపించదు ఏమి. రైట్. ఎనీవేస్ రేణుక, నీకు టాస్క్ అర్థమైపోయింది. ఇక లేట్ చేయకుండా రేట్ చీకటికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. అంత మాయే. సో హియర్ వి గో స్టార్ట్. పేపర్ బాయా? పేపర్ బాయా? ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్నారా? పర్లేదు, లోపలికి రండి. లోపలికి రండి. వస్తానే కానీ పేపర్ బాయ్ ఏంటి? ఏంటి, నీళ్ళు తీసుకుంటారా? కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి. కాళ్ళు ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. అవి మంచం కోల్లే, కూర్చోండి, అక్కడ కూర్చోండి. కాదు ఇటు చూడు, ఇటు చూసి మాట్లాడు ఒకసారి. చెప్పండి. అక్కడ ఎవరున్నారు? చెప్పండి. అక్కడ ఎవరున్నారు? చెప్పండి. ఎవరున్నారు చెప్పు. చెప్పండి, మీరే ఉన్నారు కదా. ఇక్కడే ఉన్నారండి. చూడు, ఇక్కడ చూస్తున్నా అండి. ఇక్కడ చూస్తున్నా అండి. నీకేదో వచ్చిందిరా, మోసం జరిగింది. సరేలే గానీ వాటర్ తీసుకుంటా, కూల్ వాటర్ ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకుంటా. ఓకే, చిల్డ్ ఉండాలి. అటు వెళ్తున్నావు? ఏంటి? కిచెన్ లోకి వెళ్తున్నా. వాష్రూమ్ అది. అంటే రోజు నేను పొద్దునే వాటర్ అడగానే నువ్వు వాష్రూమ్ లో ట్యాప్ కింద పట్టుకొని వస్తున్నా? పని మనిషి ఇట్రా. మీ అమ్మగారికి ఏమైందమ్మా? అయ్యో, ఎందుకు అమ్మగారు అలా చేస్తున్నారు? నేనేం చేయలేదే. అటు మాట్లాడుతుంది. అంటే పని అక్కడ మాట్లాడుతున్నానంటే కూడా పక్కనే నాకు కూడా అదే మంచిది. బాబు గారు, మీ ఆవిడ ఫస్ట్ టాస్క్ నితిన్ టీం నుంచి కూడా కంప్లీట్ చేసుకున్నాం. రేణుక చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యు. yes, మరి సిరి టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇంకొక ఫ్లవర్ రెడీగా ఉంది. హాయ్. హాయ్. నీ పేరు? పూజిత. yes, పూజిత, నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? జోక్ చెప్పాలి. నువ్వు చెప్తావా? చెప్తాను. ఓకే, రైట్. yes, మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి పూజిత రెడీగా ఉంది. పూజిత 3, 2, 1 గో. ఒక ప్లేన్ ఉంటది అనమాట, అందులో ఫ్యాకల్టీ ఒక ప్లేన్ ఉంది, అందులో ఫ్యాకల్టీ భయం ఉండాలి. నువ్వు చెప్పమ్మా. ఒక ప్లేన్ ఉంది, అందులో కొంతమంది ఫ్యాకల్టీ అని ప్రిన్సిపల్ సార్ ఎక్కి కూర్చుంటారు. ఏంటి ఇంత బాగుంది ఫ్లైట్ ఎవరు తయారు చేశారంటే మీ స్టూడెంట్స్ సార్ అని చెప్పి అక్కడున్న అతను అంటారు అనమాట. అమ్మో అనేసి అక్కడున్న ఫ్యాకల్టీ మొత్తం దిగిపోతారు, కానీ ప్రిన్సిపల్ సార్ మాత్రం దిగేది. ఏం సార్ నేను దిగేది అంటే, ఇది ఎలాగో స్టార్ట్ అవుతుందని నాకు తెలుసు కదా అనేసి అంటారు. మొత్తానికి మీ టాలెంట్ ప్రిన్సిపల్ సార్ కూడా తెలిసింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సెకండ్ టాస్క్ చేయడానికి లవ్లీ గర్ల్ నెంబర్ 2. అయ్యా సిగ్గు. సెకండ్ టాస్క్. ఏ నీ పేరు? జ్యోతి. జ్యోతి. రిలాక్స్ జ్యోతి, రిలాక్స్. జ్యోతి, నీకొచ్చిన టాస్క్ ఏంటా? సో నీకొచ్చిన టాస్క్ ఏంటంటే, మర్చిపోయాను. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ప్యారడీ సాంగ్ పాడాలి. ఓకేనా? హియర్ వి గో, స్టార్ట్ లవ్. మీరు వాడే సప్పంలోన మాది బెస్ట్ సప్పండి, ఒంటి నిండా విరదలు మొత్తం పారదోనే సప్పండి, తీసుకోండి కొనుక్కోండి ఒంటి నిండా రుక్కండి, ఈ సబ్బు వాడండి మీ దొర పోల్చుకోండి. ఓకే, వారికి ఓకే సబ్బు 3 నెలలు వాడండి, 100 రోజులు గోక్కోండి. ఓకే, సో మొత్తానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మరి గర్ల్స్ క్లాప్స్ ఎక్కడా? అమ్మాయి ఏమంటుందో తెలుసా? ఇంటికాడ పెట్టుకొచ్చి నువ్వు తీసుకొని వస్తామంటది. క్లాప్స్ ఎక్కడ అంటే, ఇలా చేస్తే నా దగ్గర ఉన్న మంత్రించిన నిమ్మకాయతో కొడితే బొగ్గైపోతావు. చూసావా బాలిక? నెక్స్ట్ మరి నీ టాస్క్ ఎవరు వస్తున్నారు? ఆ బాలిక ఎక్కడ ఉంది? ఇటురా. అబ్రకదబ్రా. ఈ బాలిక చాలా తెల్లగా ఉంది. నీ పేరు? రోష్ని. రోష్ని, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక డైలాగ్ చెప్పాలి, నీకు ఇష్టమైన డైలాగ్. ఆ డైలాగ్ ని 3 వేరియేషన్స్ లో చెప్పాలి. ఓకేనా? ఒకటి నవ్వుతూ, ఒకటి ఏడుస్తూ, ఇంకొకటి రొమాంటిక్. ఓకేనా? చాలా ఇష్టం, చాలా. yes,
నా టీం నుంచి రోషిని టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది. రోషిని రెడీయా? ready. 3, 2, 1 గో. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులే పని చేయాలి, వేరే ఏమైనా పని చేస్తే నీ పీక కోస్తా. ఇప్పుడు ఈ డైలాగ్ ఇది కదా, సో దీన్ని నువ్వు నవ్వుతా చెప్పాలి. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, అయ్యో నాకు సిగ్గేస్తుంది. లేకపోతే తొడపాసి పెట్టేస్తా. వేరే ఏమైనా పని చేస్తే నీ పీక కోస్తా. మరి ఈ డైలాగ్ ని ఏడుస్తూ చెప్పు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, వేరే ఏమైనా పని చేస్తే నీ పీక కోస్తా. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? ఇంట్లో ఇంట్లో. ఓకే రైట్. మరి ఈ డైలాగ్ ని రొమాంటిక్ గా చెప్పాలి. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, వేరే ఏమైనా పని చేస్తే నీ పీక కోస్తా. ఓకే రైట్ సూపర్. అయిపోయా మీ వేరియేషన్స్? అయిపోయాయి. వేరియేషన్ స్టార్ రోషిని చేశాను నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ లవ్లీ గర్ల్స్. సో కమ్ ఆన్. నెక్స్ట్ మా టీం నుంచి థర్డ్ లవ్లీ గర్ల్ వచ్చేసింది. ఒరే చేస్తావరా నువ్వు? చేస్తా. నువ్వు చేస్తావరా? నువ్వే చెయ్యి. వాళ్ళకన్నా బాగా చేస్తావా? వాళ్ళకన్నా బాగా అది చేస్తా. 3 వేరియేషన్ చేసింది, నువ్వు ఏ వేరియేషన్ చేస్తావరా? 5 చేస్తా. కొట్టేస్తాను నిన్ను. అరే మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసారా? తెలీదు. అది సూపర్ టాస్క్ రా. డాన్స్ చేయాలి. ఓకే చేస్తా. చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తా. చేయకపోతే కొట్టేస్తాను నేను. ఓకే. ఓకేనా? ఓకే సో మరి లాస్ట్ టాస్క్ ఫ్రమ్ నితిన్ టీమ్ లవ్లీ గర్ల్స్. డాన్స్ చేయాలి. హియర్ వి గో. స్టార్ట్ మ్యూజిక్. ఓకే డాన్స్ అంటే ఎలా కాదురా, నడుము ఎలా తిప్పాలరా. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క తోలుడి నూరి తెన్నుగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ. ఇదిరా డాన్స్ అంటే. నువ్వు నోట్లో ఏళ్ళు పెట్టావరా? ఇలా పెట్టాలరా ఏళ్ళు. ఆ మూమెంటే రాలేదు నీకు. ఓకే రైట్. ఎనీవేస్ సూపర్ టాస్క్ ఫ్రమ్ నితిన్ టీమ్. లాస్ట్ గర్ల్ తేజు. కమ్ ఆన్, గివ్ her a big round of applause. All of you girls come on. Both the teams from Siri team and Nitin team టాస్క్లు చాలా బాగా కంప్లీట్ చేసుకున్నారు. సో మరి వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టండి గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. ఓకే సో మరి సక్సెస్ఫుల్ గా టాస్క్లు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అసలు యుద్ధం మొదలవబోతుంది. సో 1 కాదు 2 కాదు, మన జైల్ జైల్ జిగాల 4 డిఫరెంట్ గేమ్స్. ఫస్ట్ గా మనం వెళ్ళిపోతున్నాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్. ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఎస్ మరి నా టీం నుంచి 4 జిలేబీలు వస్తున్నాయి. కమ్ ఫార్వర్డ్. సో నా టీం నుంచి జిలేబీలకి మించి జాంగ్రీలు వచ్చేస్తున్నాయి. సో లెట్ మీ ఇన్వైట్ 4 జాంగ్రీస్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. జిలేబీలు వచ్చేసాయి, జాంగ్రీలు వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రోమడీస్. ప్రోమడీస్ ప్లీజ్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి? ఎస్ మా చేతిలో 2 బాల్స్ ఉన్నాయి, అక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 4 జాంగ్రీలు ముందుగా వస్తే 4 జాంగ్రీస్ ఇక్కడ నుంచి ఒక 2 గర్ల్స్ అక్కడ ఉంటారు ఆ 2 రింగ్స్ లో. ఇక్కడ నుంచి 2 గర్ల్స్ ఈ 2 బాల్స్ ఉన్నాయి కదా, ఈ 2 బాల్స్ ఇలా 2 లెగ్స్ తో హోల్డ్ చేసి అంటే ఈ కాళ్ళ మధ్యలో పెట్టుకొని జంప్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలా లెగ్స్ తోనే హ్యాండ్స్ యూజ్ చేయకుండా పాస్ ఆన్ చెయ్యాలి.
సో ఇలా పాస్ ఆన్ చేయాలి. ఒకవేళ హ్యాండ్స్ యూజ్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ కావాలి. అండ్ ఒకవేళ బాల్ మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కాళ్ళ మధ్యలో పెట్టుకొని మళ్ళీ జంప్ చేస్తూ వెళ్ళాలి. సో గర్ల్స్ అర్థమైంది కదా? సో యాక్చువల్ గా దీనికి టైమర్ ఉంటుంది. సో ఎవరు ఫాస్ట్ గా ఈ గేమ్ ని ఫినిష్ చేసుకుంటారో వాళ్ళే మన పర్గోలో విన్నర్స్. సో ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 4 జాంగ్రీస్ రెడీగా ఉన్నారు. సో జాంగ్రీలు రెడీయా? ఓకేనా? అర్థమా? ఓకే, ఇద్దరు ఎవరు వెళ్తున్నారు ఆడికి? ఒక్కోదే. Here we go. 3, 2, 1, go. पार्टी जेदा सीकरी दादी धुआ 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 है देसी दारू का पार्टी जेदा सीकरी दादी धुआ 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 है देसी दारू का మరి పరుగు గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? yes 3 2 1 go. पार्टी जेदा सीकरी दादी धुआ 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 है देसी दारू का पार्टी जेदा सीकरी दादी धुआ 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 है देसी दारू का రైట్. సో మరి మొత్తానికి పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నారు సిరి టీమ్ జిలేబీలు అండ్ నా టీం జాంగ్రీలు. సో ఇద్దరు చాలా బాగా ఆడారు. మా టీమే బాగా ఆడారంటే మా టీం కన్నా మీ టీం ఇంకా బాగా ఆడారు. ఒక పాప అయితే ఇలా మొహం మీద కొట్టుకుంటుంది. అనవసరంగా అదే ఈ గేమ్ కోసం ప్రాణాలు తీసుకుంటావా? ఓకే రైట్. ఎనీవే సో ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. ఈ రోజు మా టీం జాంగ్రీస్ చేశారు. ఎంత చేశారో తెలుసా? ఎంత తక్కువ టైంలో చేశారో తెలుసా? 2 minutes 37 seconds లో. ఎస్ మరి నా టీం జిలేబీలు ఎంత స్కోర్ చేశారో తెలుసా? ఎంత టైంలో స్కోర్ చేశారంటే 1 minute 8 seconds. సో రైట్, మా గర్ల్స్ కి చెప్పా ఫస్ట్ గేమ్ ఓడిపోతే వాళ్ళు అప్సెట్ అవుతారు, వాళ్ళు గేమ్స్ ఆడరు, వాళ్ళు మనతో పాటు కాంపిటేటివ్ గా ఉండాలి. కాబట్టి అంతకు నుంచి ఒక మాట మాట్లాడితే ఓకే. ఎనీవేస్ ద విన్నర్స్ ఇన్ పర్గో సిరి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. And thank you so much you too. ఇక్కడ స్టూడెంట్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Check it out, check it out. Get up, now let's get it out. Show my jacket, na 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 na. Let's go. Om namaste bolo baby, om namaste bolo, dil mein dash putte party time lo. Om namaste bolo baba, om namaste bolo, neeto partner hota pretty crime lo. Pillow, na pillow lanti pillow. Morning coffee hota bana meli chitlo. Hey hello hello hello, chippestani kallo, tutti frutti avtani pedalalo. Ullala andala ATM la, anytime muddi chela, nu unte chale kissu bank la. Hilla rabare banti amla, muttade museum la, plus avtani ko blank check la. Okay right, that was superb and fantastic performance by girls. Give them a big round of applause. All of you girls, come on. సో ఇంత సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఒక సూపర్ మోస్ట్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమ్ ఏంటో తెలుసా? చెప్పు.
నీకు తెలుసు కానీ నా నోటితోనే చెప్పిస్తున్నావు. మరి ఆ గేమే మెడలో మాల. మెడలో మాల గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి యాపిల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నెక్స్ట్ నా టీం నుంచి సో ఈ ఎండను సైతం అరికట్టడానికి ఎదిరించడానికి మా టీం నుంచి పుచ్చకాయలు రెడీగా ఉన్నారు. సో మెడలో మాల గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 2 వాటర్ మిలన్స్, నా టీం నుంచి 2 యాపిల్స్ రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సినవి ప్రాపర్టీస్. మెడలో మాల గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. నితిన్, ఈ గేమ్ ఎలా ఆడాలి? అదే రైట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి యాపిల్స్ అంటే సిరి టీం నుంచి ఇద్దరు ముందుగా వస్తే ఇద్దరికి జోకర్ మాస్కులు పెడతాం. సో ఇవి పెట్టగానే ఆటోమేటిక్ గా మీకు ఏమీ కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని తీసుకొని వెళ్లి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం అండ్ ప్రతి ఒక్కరికి మాలవిస్తాం. సో ఇద్దరు ఆపోజిట్ ఫ్రెండ్ ని అంటే ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మాల మెడలో వెయ్యాలి. సో ఈ గేమ్ కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్ కాబట్టి దీనికి టైమర్ ఉంటుంది. సో మీరు స్టార్ట్ కాగానే టైమర్ ఆన్ చేస్తాం. ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఫస్ట్లీ ఈ గేమ్ ఆడటానికి సిరి టీమ్. ఓకే గర్ల్స్, రెడీ? ఓకే, సో మెడలో మాల గేమ్ ఆడటానికి సిరి టీమ్ నుంచి 2 యాపిల్స్ రెడీగా ఉన్నారు. యాపిల్స్, మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? అక్కడ రెడీయా? రెడీ. yes 3 2 1 go. సూపర్ గా ఆడారు. మరి ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి ఫస్ట్ నా టీం స్కోర్ అనౌన్స్ చేద్దాం. సో నా టీం ఎంత టైం లో అంటే 2 minutes 6 seconds. సో ఎనీవే, సో ఇప్పుడు మా టీం గర్ల్స్ ఈ గేమ్ లో మెడలో మాలలో విత్ ఇన్ 1 minute 43 seconds. సో మరి ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఇన్ మెడలో మాల ఈస్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్, కమ్ ఆన్ గర్ల్స్. సో ఎనీవేస్ ఇద్దరు చాలా బాగా ఆడారు, కానీ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నింగ్ అనేది ఎప్పుడు మాకే అవుతుంది కాబట్టి మీరు అయ్యారు. అది పెద్ద చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్స్. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాచ్ అండ్ ఎంజాయ్. తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగే రో. It's time to party. It's time to party. Come on, come on, let's chill and thrill it, kill it now. Come on, come on, we checkin' చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a jump, చేద్దాం రో. It's time to party now. It's time to party now. Raave oh pilla.
చూశారు కదా ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. సీరియస్లీ సూపర్ అన్నమాట నిజంగా. సో గర్ల్స్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు పెర్ఫార్మెన్స్ ని? ఓకే, ఫుల్ టు ఎంజాయ్ చేశారు కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ని ఏమాత్రం ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక సూపర్ గేమ్ అనుకున్నాం. ఈ గేమ్ ఫుల్ టు ఫనీ గేమ్. సో ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఎంజాయ్ చేసే గేమ్. ఇంతకీ ఆ గేమ్ ఏంటి చెప్పరా బాబు అని వెనకాల నుంచి ఒక సౌండ్ వచ్చింది. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్. సో చూస్తున్నారు కదా కలర్ఫుల్ బెలూన్స్. సో అలాగే అక్కడ ఒక మ్యాట్. ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని నేను చెప్పాలంటే ఫస్ట్ మనకు కావాలి పార్టిసిపెంట్స్. yes మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో మరి సిరి టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి బ్లాస్టింగ్ బేబీస్ వచ్చేస్తున్నారు. yes బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి అమ్మాయిలు అయితే వచ్చేసారు. మరి చేతిలో కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలి అనే కదా మీ డౌట్. yes ఈ గేమ్ ఆడాలి ఎలా అంటే ఇక్కడ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఒకరు వెళ్ళి అక్కడ సిట్టింగ్ పొజిషన్ లో ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బెలూన్ తీసుకెళ్లి ఫాస్ట్ గా రన్ చేసి ఆ సిట్టింగ్ పొజిషన్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బెలూన్ పెట్టి డామ్ అని పేల్చాలి. ఎలా డామ్ అని పేల్చాలి. బట్ చేతులతో అస్సలు పేల్చకూడదు, ఇలానే పేల్చాలి. సో దీనికంటూ ఒక టైమర్ ఉంటుంది. 90 seconds లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి బ్లాస్టింగ్ బేబీస్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఆ పొజిషన్ కి వెళ్ళే ఫస్ట్ గర్ల్ ఎవరు? హూస్ గోయింగ్ దేర్? ఓకే, సో మా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు, బ్లాస్టింగ్ గర్ల్స్. సో హియర్ వి గో. 3 2 1 స్టార్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? అక్కడికి ఎవరు వెళ్తారు? గో. Here we go. 3 2 1 move. బెలూన్ బ్లాస్ట్ గేమ్ కంప్లీట్ అయిపోయింది. నితిన్ టీమ్ సిరి టీమ్ సూపర్ గా ఆడారు. మరి ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి ఫస్ట్ నా టీమ్ స్కోర్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. సో నా టీం ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే 3 బెలూన్స్. యాక్చువల్ గా 4 బ్లాస్ట్ చేశారు కానీ ఒకటి హ్యాండ్స్ యూజ్ చేశారు కాబట్టి ఒకటి తీసేసాం. అండ్ టోటల్ గా 3 బెలూన్స్ ఇన్ 90 seconds. సో ఇప్పుడు 90 seconds లో మా గర్ల్స్ ఈ రోజు బ్లాస్ట్ చేసిన బెలూన్స్ 5 అని అనుకుంటున్నారు కానీ ఒకటి తీసేద్దాం. సో మీరు కూడా హ్యాండ్స్ యూజ్ చేశారు కాబట్టి ఒకటి తీసేస్తే ఫైనల్ గా 4. సో 4 అయినా కానీ వాళ్ళకంటే ఒకటి ఎక్కువనే బ్లాస్ట్ చేశారు. ఫైనల్ గా ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్. సో యాక్చువల్ గా ఎలా బ్లాస్ట్ చేశారంటే సరే. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ టీమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాచ్ అండ్ ఎంజాయ్.
దెవడు ఎవడు తరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ హే హే ఎవడు ఎవడు మిడిసి పడే దెవడు ఎవడు అతిరి పడి ఎగిరి పడి ఎగసి పడి ఓకే మరి చూశారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై బ్యూటిఫుల్ గర్ల్స్ రియల్లీ వండర్ఫుల్ సో గర్ల్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యు కమ్ ఆన్ సో మరి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసాం కదా గర్ల్స్ నుంచి సో మరి ఈ గేమ్ ఇప్పుడు ఎలా ఉండబోతుందో తెలుసా నెక్స్ట్ గేమ్ ఆల్రెడీ నేను చెప్పాను ఇది ఫైనల్ మోస్ట్ గేమ్ అని సో ఈ రోజు ఈ గేమ్ ఎలా ఉండబోతుందో తెలుసా గర్ల్స్ ఫ్రమ్ సిరి టీమ్ వర్సెస్ నితిన్ టీమ్ అసలు సిసలైన బ్యాటిల్ రన్ అవబోతుంది సో ఈ బ్యాటిల్ మధ్య ఈ చెట్లన్నీ మాడిపోబోతున్నాయి సో ఇంతకీ ఆ బ్యాటిల్ ఏంటి అని అనుకుంటున్నారు సో ఆ గేమే సై అంటే సై సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు సో లెట్స్ వెల్కమ్ దెం సో వాళ్ళకంటే ముందు ప్రాపర్టీస్ వస్తే ఇంకా బాగుంటది కదా సో ప్రాపర్టీస్ ప్లీజ్ సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు మరి ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి సో ఫస్ట్ నా టీం పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ సిరి టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి నా టీం నుంచి కూడా ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ సై అంటే సై గేమ్ ఆడడానికి నీ టీం నుంచి నా టీం నుంచి సై అంటే సై అంటూ అమ్మాయిలు వచ్చేసారు మరి మన ముందు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి బట్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి సిరి టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు ముందుగా వస్తే 3 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ హోల్డ్ చేస్తారు సో ఇలా 2 చేతులు పట్టుకుంటారు అండ్ ఎవరైతే థర్డ్ గర్ల్ ఉన్నారో ఆ థర్డ్ గర్ల్ ని ఈ 2 హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి క్యారీ చేస్తూ అక్కడ ఉన్న బాక్సెస్ దాకా తీసుకొని వెళ్తారు సో సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గర్ల్ 2 లెగ్స్ యూజ్ చేసి అక్కడ ఉన్న బాక్స్ ని లెగ్స్ తో పిక్ చేయాలి సో పిక్ చేసి మళ్ళీ ఆ 2 గర్ల్స్ మిమ్మల్ని తీసుకొని వస్తారు అండ్ ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బాస్కెట్ లో ఆ బాక్స్ ని డ్రాప్ చేయాలి సో ఇలా 2 మినిట్స్ నా టీం కి ఇస్తాం 2 మినిట్స్ సిరి టీం కి ఇస్తాం ఈ 2 మినిట్స్ లో ఎవరు ఎక్కువ బాక్సెస్ అండ్ ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారు అంతే సో బేసిక్ గా ఇప్పటిదాకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం 4 గేమ్స్ ఉంటాయి కాబట్టి ఆ 4 గేమ్స్ లో 3 గేమ్స్ డిపెండ్స్ ఆన్ టైమర్ కానీ ఈ గేమ్ అలా కాదు సో ఈ రోజు సై అంటే సై ఫైనల్ మోస్ట్ గేమ్ సో ఈ గేమ్ గెలిస్తే మీరు ఖచ్చితంగా మన షో జిల్ జిల్ జిగా అన్ని గేమ్స్ గెలిచినట్లే సో అందుకనే ఇది నిజంగా ఫుల్ టు టఫెస్ట్ గేమ్ కూడా సో మరి గర్ల్స్ అర్థమైంది కదా సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు రెడీయా సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు రెడీయా 3 2 1 గో అమ్మాయిలు చాలా చాక్లెట్స్ బాల్స్ లెమన్స్ కలెక్ట్ చేశారు సో మనం కౌంట్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ గో విత్ చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 chocolates. Yes, next go for lemons. 1 lemon. Only 1 lemon. Subab. And final ga migulunavi smiley balls. 1 2 3 4 balls.
నితిన్ టీమ్ అమ్మాయిలు చాలా చాక్లెట్స్ లెమన్స్ బాల్స్ కలెక్ట్ చేశారు. సో నా టీం నెక్స్ట్ సై అంటే సై అంటున్నారు. రెడీయా? yes సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సై అంటే సై అంటున్నారు. రెడీయా? yes 3 2 1 go. సూపర్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు కౌంట్ చేయాల్సిన టైం వచ్చేసింది కాబట్టి ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 41 42 43 43 chocolates. Next go with lemons. 1 2 3 4 5 6 7 8 9 10 lemons. So ఈ విధంగా 10 lemons కలెక్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ గో విత్ బాల్స్. 1 2 3 4 5 balls. సో మరి సై అంటే సై బోత్ ద టీమ్స్ నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఈ విధంగా సై అంటే సై గేమ్ నితిన్ టీమ్ సిరి టీమ్ అమ్మాయిలు సూపర్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఇందాక నితిన్ చెప్పినట్టు ఒక ట్విస్ట్ అని చెప్పాడు కదా. ఎస్ ఆ ట్విస్ట్ ఏంటంటే ఏదైతే చాక్లెట్స్ లెమన్స్ బాల్స్ ఉన్నాయో ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోర్ ఉంటది. ఎస్ నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 స్కోర్స్ ఉన్నాయి. ఒకటి 30 ఇంకొకటి 50 ఇంకొకటి 100. ఇప్పుడు వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అది ఎలా అంటే ఒకవేళ వాళ్ళు 40 చాక్లెట్ స్కోర్ చేశారు కాబట్టి మీరు ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తారు. ఆ కార్డ్ లో ఒకవేళ 30 ఉంటే 40 చాక్లెట్స్ ఇంటూ 30 అదే స్కోర్ అన్నమాట. సో ఈ విధంగా ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ రెడీ అవుతాయి. ఓకే రైట్. సో వాళ్ళిద్దరి టీమ్స్ కి అర్థమైంది కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫైనల్ స్కోరింగ్ కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ సిరి టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్లీ గర్ల్స్ ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్ లెమన్స్ బాల్స్. వాటిలోంచి మనకి ఫస్ట్ ఏ స్కోరింగ్ కావాలి? లెమన్. ఎన్ని లెమన్స్? 1 లెమన్. సో 1 లెమన్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. వాట్ నెక్స్ట్? చాక్లెట్స్. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 40 చాక్లెట్స్. 40 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో వాట్ నెక్స్ట్? బాల్స్. బాల్స్ మీరు ఇచ్చే స్కోర్ 50. ఓకే మరి మా టీమ్ గర్ల్స్ స్కోరింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు సిరి టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ ఇప్పుడు వాళ్ళ స్కోర్స్ మనం డిసైడ్ చేయాలి. సో ఫస్ట్లీ మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 43 చాక్లెట్స్. 43 చాక్లెట్స్ కి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. అబ్రా కదా అబ్రా ఓం భీమ్ బూష్ తుష్ 30. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 10 లెమన్స్. 10 లెమన్స్. సో 10 లెమన్స్ కి 50. సో ఫైనల్ గా విల్ గో విత్ బాల్స్. ఎన్ని బాల్స్? 5 బాల్స్. 5 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. ఓకే రైట్. బోత్ ద టీమ్స్ కంప్లీట్ చేసుకున్నారు ఫైనల్ గా ఫైనల్ స్కోరింగ్. సో మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే వీ హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి ఫైనల్ గా ఈ రోజు మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ ఎంత అంటే 1500. ఎస్ మరి సై అంటే సై గేమ్ లో నా టీం ఎంత స్కోర్ చేశారంటే 2200.
Congratulations for City Team Girls. Super. Thank you. Yes. Okay, I would like to invite Katapalli Naveen Babu Garu, Chairman and Correspondent of this college. We welcome you, sir. And next, I would like to invite A.V. Ramana Garu, Academic Director. We welcome you, sir. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జైల్ జైల్ జిగా మీ కాలేజ్ కి వచ్చేసింది. అండ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? చాలా బాగుందండి ప్రోగ్రామ్. వాస్తవంగా సంవత్సరం మొత్తం సెమిస్టర్ ఎగ్జామ్స్ లో, ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో బిజీగా ఉండే మా మేధా పిల్లలు ఈరోజు మీ అద్భుతమైన ప్రోగ్రామ్ తోటి ఒకరోజు మైమరిచిపోయారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై లో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్, అలాగే విన్నర్స్ సిరి టీమ్ గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా రన్నర్స్ కి క్యాప్స్ చేయాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. ఓకే మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ గేమ్ సై లో విన్నర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కూడా మెమెంటోస్ చేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జైల్ జైల్ జిగా మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. సో మరి నిజంగా ఇంత జోష్ గా, ఇంత డిసిప్లిన్ గా ఈ రోజు మన షోలో గర్ల్స్ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వారు ఇంత డిసిప్లిన్ గా ఉన్నారంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సాయి గేమ్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇందులో రన్నర్స్ ఉన్నారు, విన్నర్స్ ఉన్నారు. రన్నర్స్ నితిన్ టీమ్, విన్నర్స్ సిరి టీమ్. చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు ఈ గేమ్ ని. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా ఖమ్మంలోని మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. సో నిజంగా ఈ రోజు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇక్కడున్న గర్ల్స్ అందరూ మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఏమంటావా? సో మొత్తానికి ఈ రోజు చాలా విచిత్రంగాను, చాలా అద్భుతంగాను మన గర్ల్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒకసారిగా నాకు అనిపించింది వీళ్ళు ఆడపిల్లలేనా ఆడపులులేనా అని. ఓకే మరి ఫైనల్ గా వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం ఈ రోజు గేమ్స్ ఎలా ఆడారు, ఎలా అనిపించిందో. పిల్లలు ఎలా అనిపించింది మీకు? బాగా ఎంజాయ్ చేశారు కదా ఈ రోజు. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ అండ్ మరికొంతమంది అరెస్టింగ్ స్టూడెంట్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం. నా పేరు నితిన్, దీని పేరు ఏంటి సిరి. ఓకే, సీ యూ, బాయ్, టేక్ కేర్.